హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. ఇదిగోండి, ఇప్పుడైతే మేమైతే కొత్తగా గ్యాస్ స్టవ్ కొన్నాము. గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ అన్నీ కొన్నాం అనమాట. ఈ పొయ్యి వచ్చేసి మాకైతే 2500 అలా పడింది. నయమేనా, మంచి రేటుకే పడిందా లేదా అనేది కామెంట్ చేయండి. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము. అలాగే కొత్తగా మా ఫ్యామిలీ అనేది స్టార్ట్ చేసామన్నమాట. నేను, నా భార్య, అలాగే మా కూతురు అంటే వేరుపడ్డాం అన్నట్టు. అయితే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నాం కదా, ఇలా వంటలు అవి చేయటానికని వీడియోలకని చెప్పి స్టవ్ కొని ఇలా స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో అయితే చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరినీ సపోర్ట్ చేసినట్టు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి గాయస్. ఇదిగోండి, ఇప్పుడైతే మా నాన్న అయితే ఇవన్నీ తీసి అన్నీ ఫిట్టింగ్ చేయాలని తీసాడనమాట, ఓపెన్ చేశాడు. మీకు కూడా చూపిద్దామని అలాగే వీడియో ఎత్తి తీస్తున్నాం. చూసేవాళ్ళు లైక్ చేయండి గాయస్. లైక్ చేస్తే ఇంకొక 10 మందికి యూట్యూబ్ అనేది రిఫర్ చేస్తుంది అనమాట. మీరు లైక్ చేస్తే ఇంకొక 10 మందికి వెళ్తుంది అనమాట. ఏదైనా మీ చేతిలోనే ఉంది. సపోర్ట్ చేయాలన్నా చేయకూడదన్నా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో వీడియోలు ఎత్తి పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట మేమైతే. అలాగే గ్యాసు ఇట్లా అన్నీ ఫిట్ చేసి ఇక ఎమ్మటనే పాలు కూడా పొంగి వేయటమే. కొద్దిగా నోరు తీపి చేపించడానికి కూడా అన్ని స్వీట్లు తెచ్చామన్నమాట. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి వీడియో అయితే. ఇదిగోండి, అన్నీ తీసి పెట్టుకుంటున్నాడు మా నాన్న అయితే ఫిట్ చేయడానికి. ఇలా ఫిట్ చేసుకోవటం మీకు కూడా వచ్చా రాదా కామెంట్ చేయండి. మీరు చేసుకున్నారా లేకపోతే ఎవరైనా హెల్పర్ని తెచ్చి చేయించుకున్నారా మీరు అనేది కామెంట్ చేయండి గాయస్. చూద్దాం ఎంతమంది చేయించారా ఏంటనేది. మేమైతే చాలా మట్టుకు ఏమన్నా ఉంటే మేమే చేసుకుంటాం అన్నీ. ఏ రిపేర్ అయినా బయట నుంచి అయితే హెల్పర్ని తెచ్చుకోమన్నమాట. ఎందుకంటే అన్నీ వచ్చు కాబట్టి మాకు చేసుకోవటం. అందుకే ఇట్లా టీ కూడా రాలేదంటే మళ్ళీ వృధాగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇటు మనకు వచ్చి కూడా రానట్టుంటే ఎట్లా, పైసలు వేస్ట్ కదా. అసలుకే మిడిల్ క్లాస్ వాళ్ళము, అందుకని రూపాయి దాచుకోవాలనే ఆశ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మా నాన్న అయితే ఇవన్నీ ఫిట్ చేస్తున్నాడు అనమాట. ఇది ఇటు బిగిపోయి అటు బిగించాడు, ఉల్టా మళ్ళీ తిప్పాడు. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే ఇక మొత్తానికి అయితే వచ్చేసింది. ఈ రెండు కూడా బిగిస్తే అయిపోయినట్టే. ఇంక తిప్పేసి మనం అయితే స్టవ్ని అయితే వెలిగించేద్దాం. కొత్త స్టవ్ కదా, పాలు కూడా పొంగియాలి దాంతో. ఎలా ఉందా, ఎలా బిగిస్తున్నాడో, కరెక్ట్గా బిగిస్తున్నాడో వేయట్లేదా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంక మనకైతే ఇక ఈ పెట్టేస్తే పొయ్యి సైడ్ అదే మనకి బోన్ని నిలబడటానికి స్టడీగా ఈ ఫిట్ చేస్తే అయిపోయినట్టే. ఈ ఫిట్ చేయటం ఏముంది, మనమైనా పెట్టుకోవచ్చు. అవి మిగతావి కూడా చేసుకోవాలి కదా, అట్లా అని నేను అంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేసి ఇంకా అవి పెట్టేస్తే స్టవ్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇంకా పైపు ఇవన్నీ గ్యాస్ పొయ్యికి కనెక్షన్ ఇస్తే గ్యాస్ బండ్కి అయిపోయింది. ఇదైతే పైప్ అనమాట. ఈ పైపు ఇక అక్కడ మన స్టవ్కి పెట్టేసి గ్యాస్ బండ్ పెట్టేసాం. ఇప్పుడైతే మా అమ్మ అయితే పాలు కాస్తుంది, పాలు పొంగిస్తుంది అనమాట. అవి కూడా అవతల సైడ్ స్వీట్లు తెచ్చాము, లడ్డూలు. నోరు తీపి చెప్పేయాలి కదా, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అని ఉండాలి కదా అని చెప్పి యూట్యూబ్లో పెడుతున్నాం అనమాట. మేమైతే మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో అయితే ప్రతి వీడియో పెట్టుకుంటూ వస్తున్నాము. అందరిని చేసినట్టే మమ్మల్ని కూడా చేయండి గాయస్. ఇవన్నీ చూసారుగా, స్వీట్లు, బాదుషా, లడ్డూలు తెచ్చాము. నోరు తీపి చేపిపోతే ఎట్లా అని కదా, మళ్ళీ చేయం కదా, అందుకని తెచ్చామన్నమాట. ఇప్పుడైతే ఇక పాలు పొంగిస్తే అయిపోద్ది.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. అందరం సపోర్ట్ చేసినట్టే చేస్తారని నమ్మకంతో అయితే మేము వీడియోలు చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.